రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎవడైనా అన్నాడంటే ఇండిపెండెంట్ గా ఛాలెంజ్ చేద్దాయి. వాళ్ళు ఏ ప్లేస్ లో ఎక్కడ పోటీ చేద్దాయన్నా నేను వస్తాను. ఆ మిగతా పార్టీలు ఎవరో మీరు అన్నాడు ఆయన మరి వీళ్ళ పోటీ చేయడానికైనా లేకుండా ఉంటే ఆయన బెంగళూరులో చేయాలన్నా కూడా ఇండిపెండెంట్గా నేను సవాల్ ఇస్తున్నాను. అతనికంటే ఒక ఓటు పెంచుగానే వచ్చిందంటే నేను రాజకీయంలో ఉంటాను, ఒక ఓటు తగ్గిందంటే రాజకీయంలో ఉంటాను. మరి అతను కూడా అలాగ ఉంటాను. అదే కాదు ఇండిపెండెంట్గా గెలవట్లేదని అంటున్నారు కదా. 2004లో నేను గెలిచాను ఇండిపెండెంట్గానే గెలవాలలో. నాకు ఏ అధికార పార్టీలో ఉన్నా కూడా నాకు కష్టపడాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం నాయకులకైతే నేను ఒకటి చెప్పేస్తున్నాను. ఇక్కడ నాయకులు తప్పితే వాళ్ళ దగ్గర ఓటర్స్ లేరు. నేను 2 సార్లు ఓడిపోయినాడు కారకులు ఎవరు ఉన్నారో వాళ్ళే ఇవాళ ఆ బ్యాచ్ మొత్తం అక్కడ ఉంది. ఏది ప్యాకేజీ బ్యాచ్ దాన్ని ముందర ఆయన సరి చేసుకోమని సరి చేసుకుంటే అప్పుడు తర్వాత అర్థమైందా? ఆ ప్యాకేజీ నా దగ్గర ఉన్నోళ్ళే కదా. అలా 2 సార్లు చేశాను, 2 సార్లు గెలిపించాను. చూసారుగా ఆయన 2 నామాలు పెట్టారు నాకు. ఇప్పుడు ఆయన 3వ నామం ఆయన రెడీగా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.